గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో క్యాస్ట్ ఇన్కమ్ గురించి ఈ వీడియో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో క్యాస్ట్ అనేది ఏ ఇయర్ది పెట్టినా ఏం కాదు, ఎందుకంటే క్యాస్ట్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి. సో దానికి ఏ ఇయర్ది పెట్టినా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్త క్యాస్ట్లు కూడా ఇస్తలేరు. మీరు ఒకవేళ పాత క్యాస్ట్ తీసుకెళ్ళి అప్డేట్ చేయించుకున్నా కూడా అదే క్యాస్ట్ సర్టిఫికేట్లో అదే క్యాస్ట్ నెంబర్ వస్తుంది. జస్ట్ ఇష్యూ డేట్ 2025 అని పడుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు, క్యాస్ట్ ఎప్పటిది ఉన్నా ఏం కాదు, క్లియర్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో అది తెలంగాణ లోకల్స్ మళ్ళీ ఓకే. తెలంగాణ లోకల్స్కే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే బెనిఫిట్ స్కాలర్షిప్లు వస్తాయి, రియంబర్స్మెంట్లు వస్తాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏపీ వాళ్ళకు ఉంటే ఆ ఇన్కమ్ ఇక్కడ పనిచేయదు. ఓన్లీ తెలంగాణ లోకల్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పనిచేస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. అండ్ వేరే స్టేట్ వాళ్ళకి రాదు స్కాలర్షిప్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి, 2025లో తీసుకున్నది. అర్బన్ ఏరియాస్లో అయితే 2 lakhs ఆర్ అంతకంటే కిందకు ఉండాలి. రూరల్ ఏరియాస్లో అయితే 1.5 lakh అంటే 1,50,000 ఆర్ అంతకంటే కిందకు ఉండాలి. 1,50,000 ఉన్నాయేం కాదు, ఇది కూడా 2 lakhs ఉన్నాయేం కాదు, బట్ అంతకంటే ఎక్కువ ఉండదు. తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, ఓకేనా. అయితే మనకి ఏమైతే అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ పేజ్ అయిపోయినాక సిట్ అలాట్మెంట్ అవుతుంది కదా. సో అలాట్మెంట్ అయిన తర్వాత మనము సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నట్టు. సెల్ఫ్ రిపోర్ట్ అంటే అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద సెల్ఫ్ రిపోర్ట్ అని ఉంటుంది, ఓకే. ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీ సీటు ఆన్లైన్లో కన్ఫర్మ్ అవుతుంది, ఓకే. ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే అలాట్మెంట్ అయిన తర్వాత 4 days టైం ఇస్తారు. ఆ 4 daysలో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, అలాట్మెంట్ ఆర్డర్లో కింద పే నౌ ఆప్షన్ ఉంటుంది. ఆ పే నౌ క్లిక్ చేసి డబ్బులు కట్టాలి. ఎంత కట్టాలంటే 800 కట్టాలి, ఓకే. దాన్నే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అక్కడ అలాట్మెంట్ ఆర్డర్లోనే కింద 800 చూపిస్తుంది, పే నౌ చూపిస్తుంది. పే నౌ క్లిక్ చేసి 800 కట్టాలి. ఎవరు 800 కట్టాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 2025 లేటెస్ట్ ఇన్కమ్ ఉంటే తెలంగాణ లోకల్ అయితే మీకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని 800 కట్టమంటుంది, ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు వితౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి ఉండదు ఇన్కమ్ సర్టిఫికేట్? మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. నెక్స్ట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్, వేరే స్టేట్ స్టూడెంట్స్కి కూడా ఇన్కమ్ ఉండదు, అది ఉన్నా ఇక్కడ వ్యాలిడ్ అవ్వదు. సో వాళ్ళందరికీ ఫీ టు బీ పేడ్ ఎంత చూపిస్తుంది అలాట్మెంట్ ఆర్డర్లో అంటే అలాట్మెంట్ అయిన తర్వాత టోటల్ కోర్స్ ఫీజు చూపిస్తుంది. ఎంత? ఎంఏ వాళ్ళకైతే ఒక 20,000, ఎంఎస్సి వాళ్ళకైతే ఒక 30,000, ఎంకామ్ వాళ్ళకి కూడా 30,000, ఇంకా వేరే కోర్సెస్ కూడా అన్నిటికీ 30,000 పైన ఉంటుంది, ఓకే. 30,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. ఆ టోటల్ కోర్స్ ఫీజు అలాట్మెంట్ అయిన తర్వాత వేరే స్టేట్ వాళ్ళు కానీ వితౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, ఓసీ క్యాండిడేట్స్ ఫీ టు బీ పేడ్ మొత్తం అలాట్మెంట్ ఆర్డర్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత టోటల్ కోర్స్ ఫీజు అది 20,000, 30,000 చూపిస్తుంది. మీరు ఆ 20,000, 30,000 ఆన్లైన్లో కట్టాలి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వితిన్ 4 days టైం ఇస్తారు అంతే. ఆన్లైన్లో కడితేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో మీరు ఎవరైతే తెలంగాణ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు 800 కట్టమంటుంది. జస్ట్ 800 కడితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అలాట్మెంట్ ఆర్డర్లో 800 కట్టుడే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నట్టు. ఎవరికైతే స్కాలర్షిప్ రాదో వేరే స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది. ఇక లోకల్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి జస్ట్ 800 కట్టమంటుంది. అక్కడ కోర్స్ ఫీజు మొత్తం ఉంటుంది, కింద ఫీ టు బీ పేడ్ 800 ఉంటుంది. మనం 800 కట్టాలి, రిమైనింగ్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది, మనకు సంబంధం లేదు, ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ బై మిస్టేక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో పాత ఇన్కమ్ పెట్టిర్రు అనుకోండి, అలాట్మెంట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం ఫీజు కట్టమంటుంది, టోటల్ కోర్స్ ఫీజు. కానీ నీకు అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ 2025 తెచ్చుకుంటావు అనుకో. సో అప్పుడు ఏం చేయాలి, అలాట్మెంట్ అయిన తర్వాత టోటల్ కోర్స్ ఫీజు కట్టమంటుంది, ఫీ టు బీ పేడ్. ఎందుకంటే నువ్వు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో పాత ఇన్కమ్ పెట్టినావు అనుకో, సర్టిఫికేషన్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత టోటల్ కోర్స్ ఫీజు చూపిస్తుంది. కానీ నువ్వు తెలంగాణ లోకల్, నీ దగ్గర లేటెస్ట్ ఇన్కమ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనకి టీజీసీపీ గెట్ 2025@gmail.comకి మెయిల్ పెట్టాలా. మెయిల్లో మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ అలాట్మెంట్ ఆర్డర్ అటాచ్ చేస్తే అప్పుడు వితిన్ ఫ్యూ అవర్స్లో అప్డేట్ అయిపోతుంది. సో టోటల్ కోర్స్ ఫీజు కట్టమన్నది మళ్ళీ అప్డేట్ చేస్తారు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిల్ పెడితే ఫీ టు బీ పేడ్ 800 చూపిస్తుంది మీకు కూడా. సో మనం ఈ మిస్టేక్ కావద్దంటే ఇప్పుడే లేటెస్ట్ ఇన్కమ్ 2025 తీసి పెట్టుకోవాలి, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉంటే అలాట్మెంట్ ఆర్డర్లో 800 కడితే అయిపోతుంది. అది ఏ కోర్స్ అయినా, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఎవరైనా సరే 800 కడితే అయిపోతుంది. అది 800 కట్టమని చూపిస్తుంది మీకు. అందుకే లేటెస్ట్ ఇన్కమ్ తీసి పెట్టుకోరు. రూరల్ అయితే 1.5 lakh బిలో ఉండాలి, అర్బన్ అయితే 2 lakhs బిలో ఉండాలి. అది ఉంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏ కోర్స్ అయినా పర్లేదు 800 కట్టమంటుంది. అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 800 కట్టి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బులు కడతాం కదా, 800 ప్లస్ టోటల్ కోర్స్ ఫీజు, ఇది కట్టేటోళ్ళు ఇది కడతారు, అది కడతారు. కట్టి అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది కట్టిన తర్వాత. సో కట్టిన తర్వాత వచ్చిన ప్రింట్ ప్లస్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్, రిమైనింగ్ టీసీ, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. ఇది మ్యాటర్, ఓకేనా.
సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా క్యాస్ట్ ఇన్కమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఏది పెట్టినా ఏం కాదు, ఏదైనా క్యాస్ట్ చేంజ్ అవ్వదు కాబట్టి ఎప్పటి క్యాస్ట్ అయినా కన్సిడర్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇన్కమ్ మాత్రం లేటెస్ట్ది ఉండాలి 24-25, లేకపోతే మళ్ళీ మీకు అలాట్మెంట్ అయిన తర్వాత కొత్త లేటెస్ట్ ఇన్కమ్ తెచ్చుకొని మళ్ళీ మెయిల్ పెట్టాలి, అది అప్డేట్ కావాలంటే తలకాయ నొప్పి. ఇప్పుడే తీసి పెట్టుకోరి. కొత్త ఇన్కమ్ వచ్చింది అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో కొత్త ఇన్కమ్ పెడితే మీకు అలాట్మెంట్ అయితే అయిపోతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత కోర్సు ఫీ టు బి పేడ్ 800 చూపిస్తుంది. అది రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ సీట్ అయినా, ఏ సీట్ అయినా కూడా ఇన్కమ్ ఉంటే ఫీ టు బి పేడ్ 800 చూపిస్తుంది. రిమైనింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ సీట్ అయినా, లేదంటే రెగ్యులర్ సీట్ అయినా గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది. మనకు ఆన్లైన్ అలాట్మెంట్ అయిన తర్వాత 800 కడితే అయిపోతుంది అంతే. తర్వాత కాలేజీలో జాయిన్ అవుతాం, తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం, మన కోర్స్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది కాలేజ్కి. ఓకే, సో అది ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. ఇన్కమ్ లేని వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణలో కూడా ఇన్కమ్ లేని వాళ్ళు టోటల్ కోర్స్ ఫీజు ఆన్లైన్లోనే కట్టాలి. అది పర్ ఇయర్కి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు కడతారు, ఆన్లైన్లోనే కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు ఆన్లైన్లో. తర్వాత కాలేజీలో వెళ్ళి జాయిన్ అవుతారు. మళ్ళీ సెకండ్ ఇయర్లో రిన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ కట్టమంటారు కాలేజ్ వాళ్ళు. సో ఈ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో పర్ ఇయర్కి అన్నట్టు అది. సో ఇది చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హియర్ టు రిప్లై యూ అండ్ యువర్ కమెంట్స్. Anyways, thank you so much for watching this video till end and subscribe my channel, Campus Student.